హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, నమస్తే ఎవ్రీవన్. వెల్కమ్ టు రాకింగ్ రాణి ఛానల్. చాలా రోజుల తర్వాత మనం మళ్ళీ స్టాండప్ కామెడీ లాంగ్ చేసుకుంటున్నాము. చాలా రోజుల నుంచి షార్ట్ వీడియోలు చేసుకుంటున్నాం. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, వన్స్ అగైన్ ఐ వాంట్ టు కన్వే టు యూ, ఈ స్టాండప్ కామెడీ వల్ల నలుగురిని నవ్వించాలనేదే నా ఒపీనియన్ అండ్ ఇంటెన్షన్. ఎవరిని మనసు నొప్పించాలని కాదు, ఎవరిని ఇన్సల్ట్ చేయాలని కాదు. అది గమనించుకోవాలని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో, నేను ఒకరోజు ఒక A1 కోచింగ్ సెంటర్ అని ఉంది. చాలా ఫేమస్ అని విని, అరే మా పాపకి కోచింగ్ సెంటర్‌లో వేద్దాము అని పోయినా కోచింగ్ సెంటర్‌కి. సో, అక్కడ ప్రిన్సిపల్ వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్ అనేసి, నేను అడ్మిషన్ కోసం వచ్చిందనేసి తెలిసి, ఉరుకులాడుకుంటా చాలా ఫిదా అయిపోయి, చాలా మర్యాద చేసి, కూర్చోబెట్టేసి, కూల్ డ్రింక్ తెప్పిచ్చేసి, ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేసినారు. సో, నేను అడిగిన, "సార్ మీ స్పెషాలిటీ ఏంటి? మీ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ చేయడం వల్ల మా పాపకి ఏంటి బెనిఫిట్స్" అని అడిగిన. సో, ఆ ప్రిన్సిపల్ చెప్తుందింక. వరుసబెట్టి చెప్తుందింక. నా కంట్రోల్ గూడా కాకుండా, నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా చెప్తుంది. ఏమని చెప్తుందంటే, "ఏమున్నాయండి, ఫెసిలిటీస్ ఉన్నాయి మా దగ్గర. పెద్ద బిల్డింగ్ ఉంది. అస్సలు ప్లే గ్రౌండ్ అనేది ఉండదు. చదువులు తప్ప ఇక్కడ వేరేది ఏమీ ఉండదు. ఓన్లీ అంటే బయట వేరే ప్రపంచం అనేది తెలియకుండా ఓన్లీ స్టడీస్, ఒక రొబాటిక్ రోబోలాగా చదవడమే ఉంటుంది. అంత మెరిట్ టాప్ క్యాండిడేట్స్ని మేము ఇక్కడ క్రియేట్ చేస్తామండి. అది మా స్పెషాలిటీ" అని చెప్పింది. ఓహో! ఇంకా అండి ఇంకేముంటుందంటే, చెప్పినా కదండి, బయట వాళ్ళకి ఇప్పుడు చుట్టాలు, అన్నదమ్ములు, అత్తమామలు, ఫ్రెండ్స్, కజిన్స్, ఇటువంటివి ఏమీ టచ్‌లో ఉండరండి ఇంకా. అన్నీ మర్చిపోతారు పిల్లలు. ఓన్లీ స్టడీస్. అంత బాగా మేము కాన్సంట్రేట్ చేపిస్తాం పిల్లల్ని. స్టడీస్ మాత్రమే ఇక్కడ. ఇంకా మానవత్వము, మోరల్స్, ఎథిక్స్, వాల్యూస్, ఇవన్నీ ఇప్పుడు అవసరమా చదువుకునే పిల్లలకి? ముందు చదివే అవసరం. కాబట్టి మేము దానిపైనే కాన్సంట్రేట్ చేపిచ్చి పిల్లలకి ప్రొసీడ్ చేపిస్తూ ఉంటామండి. ఇంకా రిలేషన్షిప్స్ మేము చెప్పినా కదా! ఒక్కొక్కసారి అయితే ఇంట్లో ఎవరున్నారు, అమ్మ, నాన్న, అక్క, చెల్లెలు, ఇవి కూడా మర్చిపోయి చదివేస్తుంటారండి మా పిల్లలు. ఎంత చదువుతారంటే అసలు మీరు ఊహించలేరు. అంత చదువుతారు మా పిల్లలు. మా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు. ఇంకా క్లాస్ రూమ్‌లో ఒక్కొక్కసారి చదివి, చదివి పిల్లలు సిక్కయిపోతారండి. కొన్ని రోగాలు గూడా వచ్చేస్తుంటాయి. అంటే అంత బాగా చదువుతారనమాట. చదువే లోకమని ఇంక అన్నీ వదిలేసి చదువుతుంటారు గదా! ఇంకా సిక్ గూడా అయిపోతుంటారండి అప్పుడప్పుడు. అంటే చూడండి ఎంత చదువుతారు. ఎంత బాగా చదువుతారు. అది. అయితే మేమేం జేస్తామంటే, మా ఇంటెలిజెంట్ ఉంటారు గదా! హుషారైన పిల్లలు, వాళ్ళకి సపరేట్‌గా కూర్చోబెడతామండి. సపరేట్‌గా ఇంకా, 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 ఇంకా బాగా ట్రైనింగ్ ఇస్తాం. ఎందుకంటే మా ర్యాంక్స్ 1, 1, 1, 2, 2, 2, 3, 3, 3, 4, 4, 4 అట్లా టాప్ 5 ర్యాంకులే ఉండాలి. ఆ ర్యాంక్స్ కోసం మేము చాలా కష్టపడతాము. చాలా కష్టపడి మా పిల్లల్ని, ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళని చదివిస్తుంటాం. సో, అట్లా ర్యాంక్స్ సంపాదిస్తారు. ఒకవేళ పూర్ ఉన్నారనుకోండి, పిల్లలు చదవలేరనుకోండి, చదవలేని వాళ్ళకి ఏం చేస్తామంటే, పేపర్ లీక్ చేసేసి వాళ్ళకి ఆ పేపర్ మాత్రమే బాగా చదివించి అక్కడ కూడా మళ్ళా ర్యాంక్స్ తెప్పిస్తామండి. ఇట్లా ఈ టైప్‌లో మీరు ఏ యాంగిల్‌లో చూసుకున్నా, మాకు మీ పిల్లలు జాయిన్ చేపిస్తే డెఫినెట్‌గా టాప్ ర్యాంకర్స్‌లోనే రిజల్ట్ ఉంటుందండి మా ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేస్తే అని చెప్పింది. అంటే నాకేం మాట్లాడనిస్తలేరు. నేను ఏమన్నా డౌట్స్ అడుగుదామంటే ఆ ప్రిన్సిపల్ కంటిన్యూయస్‌గా చెప్తూనే ఉన్నారనమాట. మాది ఇది ఫెసిలిటీస్, మా బిల్డింగ్, మాది ఈ ర్యాంక్స్, టాపర్స్, ఇవే చెప్తున్నారు తప్ప ఇంకేం చెప్పట్లేదు. అయితే నేను చాలా బాగున్నాయండి. మీరు చాలా చాలా బాగా చెప్పారు. ప్రిన్సిపల్ గారు వెరీ థ్యాంక్స్ అండి, చెప్పిన విషయాలు మీరు చాలా ఫ్రాంక్‌గా చెప్పినందుకు. మాకు మాత్రం మీలాంటి కోచింగ్ సెంటర్‌లో గానీ, కాలేజ్‌లో గానీ నా పిల్లల్ని
ఇంకా జాయిన్ చేయాలనుకున్న మా ఫ్రెండ్స్ పిల్లల్ని గాని, నేను ఎవరిని రికమెండ్ చేయనండి. చేయరు అని చెప్పిన. అయితే ప్రిన్సిపల్ అడిగిండు, "ఎందుకు చేయరండి? ఎందుకు చేయరు? మేము ఇంత టాప్ క్వాలిటీస్ చెప్తుంటే కూడా మీరు అంత బ్యాక్ వెళ్ళిపోవడం ఏంటండి? ఇది పద్ధతి కాదండి. మీరు అట్లా మాట్లాడకూడదు మా కాలేజ్ గురించి గానీ, ఇన్‌స్టిట్యూట్ గురించి గానీ" అని మళ్ళా దమ్‌కెళ్ళిచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అరే! మీరు చెప్పేదేంటండి? మా పిల్లలు సిక్ అవుతారు చదివి చదివి. మాకదొద్దు. మా పిల్లలు హెల్తీగా ఉండి, ఫిట్‌గా ఉండి, ప్లే గ్రౌండ్ ఉంటే అక్కడ ఆడుతూ, పాడుతూ, చదువుకొని ర్యాంక్స్ తెచ్చుకోవాలి. మాకట్లా కావాలి. మంచిగుండాల అట్మాస్ఫియర్. కంజెస్టెడ్‌గా ఉండి ఓన్లీ చదివే లోకమని, మానవత్వం అంటూ తెలియకుండా పెరగడము మాకొద్దు. మోరల్స్ తెలవకుండా, ఎథిక్స్ లేకుండా, వాల్యూస్ లేకుండా ఈ కోచింగ్ సెంటర్‌లు మాకొద్దు. సో, మీరు చెప్పినవన్నీ మాకు అది డిఫెక్టివ్ క్వాలిటీస్ లాగానే ఉన్నాయి కాబట్టి, మేము మా పిల్లలకి మేమిక్కడ రికమెండ్ చేయమన్నాం. సో, తప్పేముంది? అని నేను ఆ ప్రిన్సిపల్‌కి అట్లా చెప్పిన. అమ్మో! ఆ ప్రిన్సిపల్ ఇంక అమ్మో! అని తలకాయ పట్టుకున్నాడు. క్యాండిడేట్ పాయే అనేసి. ఇదండి పరిస్థితి. థాంక్ యూ.